ప్రతిరోజు కొన్ని కోట్ల మంది సోషల్ మీడియా చూస్తున్నారండి. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం పబ్లిసిటీ చేయబడును. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ అండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక భయంకరమైనటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి. తాడిపత్రి అనే ఒక ప్రాంతంలో కొంతమంది క్రైస్తవులు ఒక చర్చ్ అని అంటున్నారు. అది చర్చ లేకపోతే ఒక హాల్ అనేది మనకి ఇంకా క్లారిటీ రాలేదు. ఆ హాల్ కింద వాళ్ళు ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటుంటే కొంతమంది గుంపు వచ్చారండి. ఆ గుంపు అక్కడికి వచ్చి వాళ్ళని అసలు ఆ మాటలు చెప్పలేను అనమాట. అట్లాంటి పదాలతో వాళ్ళని బూతులు తిట్టుకుంటూ ఆ క్రైస్తవ ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడు వాళ్ళ సౌండ్ బాక్సులు నేలకేసి కొట్టి వాళ్ళని భయంకరంగా కొట్టి, ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఆ క్రైస్తవుల్లో, వాళ్ళని భయంకరంగా కొట్టి వాళ్ళని వాహనాలు ఉంటాయి కదా, స్కూటీలో అక్కడ బైక్స్ వేసుకొని వచ్చి వాళ్ళ స్కూటీలని క్రైస్తవ పాస్టరు అలాగే క్రైస్తవ సభ్యులు స్కూటీలు ఉంటాయి కదా, ఆ స్కూటీలని బండరాళ్ళతో పగలగొట్టారండి. ఆ వీడియో నేను మీకు చూపించలేను, మీకు ప్రొఫెస్ ఉంటుంది. ఆ వీడియో చూపించలేను ఎందుకంటే అంత ఘోరంగా ఉంది ఆ వీడియో చూపిస్తే భయంకరంగా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ పడే అటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఆ వీడియో చూపించలేను, ఎందుకంటే ఆ వీడియోలో కొడుతున్నారు, ఆ వీడియోలో పెద్ద పెద్దగా అరుస్తున్నారు అనమాట. నా బూతులు అవి. అసలు మనం క్రైస్తవుల్ని ఆ విధంగా బూతులు తిట్టడం అనేది నేను ఫస్ట్ టైం అనమాట చూస్తుంది. వాళ్ళని ఆ క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటుంటే వీళ్ళు వచ్చి, మీకు ఇక్కడ చెప్పాం కదా ప్రార్థన చేసుకోవద్దని, వాళ్ళని తిట్టడం, వాళ్ళని కొట్టడం, బాగా పిడిగుద్దులు అనడం, ముఖం మీద 4 గుద్దులు గుద్దారు. అక్కడ పాస్టర్ని ఎవరిని భయంకరంగా కొట్టారండి. గుద్దులతో ముఖం మీద కడుపులో గుద్దారు. ఆయన పాస్టర్ గారి స్కూటీని రాళ్లతో కొట్టారనమాట, రాళ్లతో. ఆ వీడియో మీకు సోషల్ మీడియా ఒరిజినల్ అనేది ఉంటుంది, లేదా చూశానండి. ఆ వీడియో ఫుల్ వీడియో చూశాను. చాలా భయంకరంగా ఉందన్నమాట. అసలు వాళ్ళు కొడతంటే పిడిగుద్దులు అనమాట, ఆ క్రైస్తవులను పిడిగుద్దులు కొడుతుంటే అసలు భయం వేసేసింది అనమాట. అంత భయంకరంగా కొట్టారండి, భయంకరం అనమాట తాడిపత్రి అనే ఒక ప్రాంతంలో. మరి ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా లేదా అనేది చూడాలి. దీని గురించి మరి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మనం చూడాలి. దీని గురించి అయితే మీరు కామెంట్ అయితే పెట్టండి.